నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతుంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతుంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు యోగాసనాలు ఒక చక్కని పరిష్కార మార్గంగా చెబుతారు నిపుణులు. సయాటికా బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సయాటికా పెయిన్ అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. పిరుదు భాగం దగ్గర నుంచి కాళ్ళ కింద భాగం మడం వరకు కూడా నరం లాగేస్తూ ఉంటుంది. కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు, నడవనివ్వదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా నరకయాతనగా ఆ బాధ చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరంలో ఆ నర్వస్ సిస్టమ్ను సరిచేయడంలో చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా తక్షణమే ఈ యొక్క నొప్పి నుంచి ఉపశమనం కలుగజేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పవనముక్తాసనం మరియు సుప్త మత్యేంద్రాసనం, వాయుముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సయాటికా ప్రాబ్లంకి ఇప్పుడు మనం చేయబోతున్నాం పవనముక్తాసనం, సుప్త మత్యేంద్రాసనం మరియు వాయుముద్ర. ముందుగా దండాసనానికి వచ్చి ప్రశాంతాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. రైట్ లెగ్ చేతిలో లెఫ్ట్ లెగ్ని కూడా తీసుకొని వచ్చి ప్రశాంతాసన భంగిమకి రావాలి. ఈ స్థితిలో పవనముక్తాసనంలో డిఫరెంట్ వేరియేషన్ లెగ్ ఫోల్డ్ చేసి చేయబోతున్నాం. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడికాలు యొక్క తొడపైకి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి రెండు చేతులతో కుడికాలు యొక్క తొడను పట్టుకొని ఎంత వీలైతే అంత పొట్ట మీదకి ఆనించి తీసుకొని రావాలి. ఎంత వీలైతే అంతే చేయాలి. ఇలా చేయడం ద్వారా కాళ్ళ వెనక ఉన్న నర్వస్ సిస్టమ్ పైన పూర్తిగా ప్రభావాన్ని కలుగజేసి ఆ సయాటికా పెయిన్ని తొందరలో రిలీఫ్ అయ్యే విధంగా చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేసి కుడి కాలుని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఎడమ కాలుని రిలీజ్ చేయాలి. ఇప్పుడు కుడి కాలును ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని ఎడంకాలు యొక్క తొడపైన ఉంచి ఎడంకాలను ఫోల్డ్ చేసి ఎడంకాలు యొక్క తొడ భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని ఎంత వీలైతే అంత కుడికాలు యొక్క పాదాన్ని ముందుకు నెట్టే విధంగా ఎడంకాలని పొట్ట మీదకి ఆనించి తీసుకొని రావాలి. నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక తక్కువ మోతాదులో చేయాలి. ఇప్పుడు చేతులు రెండు రిలీజ్ చేసి ఎడంకాలని యథాస్థానానికి తీసుకొని వచ్చి స్ట్రైట్గా కుడికాలను రిలీజ్ చేయాలి. సుప్త మత్యేంద్రాసనం. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడికాలుకి కుడివైపున ఉంచాలి. కుడి చేత్తో ఎడమ కాలు యొక్క మోకాలను పట్టుకొని ఎంత వీలైతే అంత ఎడమ కాలు యొక్క మోకాల్ని రైట్ సైడ్ బెండ్ చేయాలి. ఒకవేళ నొప్పి కనుక వచ్చినట్లయితే కనుక ఎంతవరకు వీలైతే అంతవరకే చేయాలి. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి ఎడం కాలుని కుడికాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని ఎడంకాలికి ఎడమ వైపున ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాలు యొక్క మోకాలను పట్టుకొని ఎంత వీలైతే అంత కుడికాలు యొక్క మోకాల్ని లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి.
ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడి కాలుని మళ్ళీ ఎడం కాలు జతలోకి యథాస్థానానికి తీసుకొని రావాలి. ఎడం ప్రక్కకు తిరిగి ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వాయుముద్ర. ఈ వాయుముద్ర ఇండెక్స్ ఫింగర్ని ఫోల్డ్ చేసి బొటన వ్రేలు కిందకి ఫోల్డ్ చేయాలి. చూపుడు వ్రేలు యొక్క వెనక భాగం పైన బొటన వ్రేలు ఆనించి ఉంచాలి. అరిచే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ప్రాణిక్ బ్రీతింగ్ నియమాలు, పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులు పాటిస్తే ఇంకా ఫలితం ఎక్కువగా వస్తుంది. ఇలా చేసినప్పుడు గమనాన్ని అంతటిని కూడా శ్వాస పైన ఉంచాలి. మనస్సు పెట్టి ప్రశాంతంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపి కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. తక్షణమే సయాటికా నొప్పికి ఇమ్మీడియట్లీ ఉపశమనం కలిగజేసేటటువంటి అతి శక్తివంతమైనటువంటి వ్యాయామాలు. ఒక్కొక్క కాలుతో ఒక 5 సార్లు చొప్పున, నొప్పి ఎక్కువగా అనిపిస్తే కాస్త నిదానంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సుప్త మత్యేంద్రాసనం ఒక కాలుతో 5 సార్లు, ఇంకొక కాలుతో 5 సార్లు చొప్పున చక్కగా చేసుకొని ఈ వాయుముద్రను ఎక్కువగా 50 నిమిషాల సమయం ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఈ వాయుముద్ర ఎక్కువ చేయడం ద్వారా శరీరంలో ఈ వాయుతత్వాన్ని బ్యాలెన్స్ చేసి పెయిన్ రిలీఫ్ అనేటువంటిది తక్షణం రావడం అనేటువంటిది వెంటనే గమనించగలుగుతారు.